హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీ ఎమ్మిగా అండి. చక్కగా రంజాన్ స్పెషల్లో కీర్ కుర్మా ప్రిపేర్ చేశాండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు మనము రంజాన్ స్పెషల్ అండి కీర్ కుర్మా చేసుకోబోతున్నాం. దానికోసం ఏంటంటే మిక్సీ జార్ పెట్టేసి అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేస్తున్నా అండి. ఎందుకంటే అండి ఇలాచీని అలా డైరెక్ట్గా కాకుండా కొంచెం మనము ఇంట్లో ఉన్న ఇలాచీలు ఈ షుగర్లో వేసుకోనండి మిక్సీ పట్టుకుంటే మంచిగా బ్లెండ్ అయిపోతుంది, బాగుంటుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి అండి ఈ ఆలుకలను అయితే ఇందులో వేసేసాను. ఇప్పుడు ఇది పౌడర్ పట్టుకుందాము. ఇదిగోండి చక్కగా ఇదంతా కూడా మంచిగా బ్లెండ్ అయిపోయింది. ఇవన్నీ చూసారు కదా పైనవి, ఇవన్నమాట అండి. ఇవి కావాలంటే వేసేసుకోండి, లేకపోతే తీసేసుకోండి. లేదంటే ఇంకొంచెం సేపు మనం మిక్సీ వేసామంటే అవి కూడా బాగా మెత్తగా అయిపోతాయి అనమాట. మన కీర్ కుర్మా అనేదండి బాగా టేస్ట్ రావాలంటే కనుక చక్కగా మనం నెయ్యి యూజ్ చేయాలండి. నెయ్యి అనేది యూజ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. సింపుల్ రెసిపీ కూడా ఇది. చక్కగా మనకు మంచి టేస్ట్ వస్తుంది, అందరం కూడా చక్కగా తినొచ్చు అనమాట. దట్టు ఈ రంజాన్ స్పెషల్ కాబట్టి సో చాలా బాగుంటుంది. ఇదిగోండి ఒక పాన్ పెట్టేసాను, అందులో నెయ్యి కొంచెం 1 టేబుల్ స్పూన్ అట్లా మీరు గీ వేసేసుకో. నెయ్యి అంతా మెల్ట్ అయిపోగానండి మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, బాదము అలాగే జీడిపప్పు చూసారు కదా, బాదం డ్రై ఫ్రూట్స్ కూడా మనం ఎక్కువ వేసుకోవాలండి. మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మీ ఇంట్లో ఏవి అవైలబిలిటీలో ఉంటే అవన్నీ కూడా అండి చక్కగా మంచి గీలో మనము రోస్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు అసలు ఆ కమ్మదనం అనేది అదిరిపోతూ ఉంటుందండి. ఇదిగోండి మనం వేసేస్తున్నాం చూడండి. చక్కగా అందరూ ఇంట్లో నెయ్యి తినే వాళ్ళు ఉంటే చక్కగా అన్నీ మనం నెయ్యితో చేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్నప్పుడు కొంతమంది ఏమో గీ ఇష్టపడరు, కొంతమంది ఏమో గీ తింటారు. అలాంటప్పుడు మనకు చాలా ప్రాబ్లం అవుతుంది కుకింగ్ చేసే వాళ్ళకి కదా. బట్ దీనికైతే కనుక నెయ్యి వేస్తేనే బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ అనేది మనకు రావాలంటే చక్కగా మనం గీని అయితే వేసుకోవాలన్నమాట. అలాగే ఇదిగోండి కిస్మిస్ కూడా వేసేస్తున్నాం. ఇవన్నీ కూడా అండి కొంచెం రోస్ట్ అయ్యాక తీసి మనము ఒక గిన్నెలో పెట్టేద్దాం. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. బాగా అవి ఇందులో ఫ్రై అయితేనే బాగుంటుంది అనమాట. మీరు ఇంకా చిన్న పలుకులు చేసుకోండి, లేదంటే ఇలానే వేసుకోండి, మీకు ఇష్టం అండి. మీకు ఎలా బాగుంటే అలా అయితే వీటిని మీరు వేసేసుకోవచ్చు అనమాట. చూసారా కలర్ అంతా మారిపోయిందండి. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేసి ఇంకా మాడిపోతాయి. తీసి మనము ఒక బౌల్లో పెట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫస్ట్. ఇవి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి ఇదిగోండి మన కీర్ కుర్మాకి చక్కగా ఇలా సన్న సేమియా దొరుకుతాయి అనమాట మనకి షాప్లో. చూసారు కదా, ఇదైతేనే బాగుంటుందండి. ఇది వచ్చేసరికి 30 రూపీస్ అలా ఉందన్నమాట. సో నేను 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. 1/2 లీటర్ పాలకి ఇవన్నీ కూడా వేసేస్తున్నాను అనమాట. చూడండి పొడవుగా ఉంటాయి. దీన్ని కొంచెం మనకి ఎన్ని కావాలో అన్నీ నేను 1/2 లీటర్కి ఏంటంటే మొత్తం వేసేస్తున్నాను అనమాట. చల్లగా బాగుంటుంది ఇది. చక్క వేడి మీద తిన్నా బాగుంటుందండి, ఎలా అయినా బాగుంటుంది అనమాట. కొంచెం ఇది వేసేసుకోవాలి. ఇదిగోండి వీటిని మనం కొంచెం ఇట్లా బ్రేక్ చేసుకున్నాము. ఏం లేదు, జస్ట్ మనము నెయ్యి ఫ్లేవర్ కోసం అండి. ఇది ఆల్రెడీ రోస్టెడ్ అనమాట. ఒకవేళ మీరు ఇలా రోస్టెడ్ కాకుండా వేరే తెచ్చుకున్నారనుకో, అదేంటంటే మీరు మామూలుగా డైరెక్ట్గా నెయ్యిలో వేయించేసుకొని వేసుకోవచ్చు. చూడండి చక్కగా నెయ్యి అనేది నెయ్యిలో మనం వేయించుకుంటే మంచిగా ఈ గీ అనేది దీన్ని బట్టి మన కీర్ కుర్మా అనేది మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మీరు కావాలంటే ఈ పై నుంచి కూడా కొంచెం నెయ్యి వేసుకోనండి, ఇంకా చక్కగా మనము చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసేసాను, గిన్నె పెట్టేసండి. 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను కదండి, చిక్కటి పాలు అయితే తీసుకోండి, బాగుంటుంది దీనికి. చూడండి ఒక 1/2 లీటర్ పాలు అయితే మనము తీసేసుకుంటున్నాం అనమాట. చిక్కగా ఉంటే బాగుంటుందండి మిల్క్ అనేది కీర్ కుర్మాకి. ఈ పాలని మంచి మరగాలి, మరిగే వరకు అయితే మనం వెయిట్ చేయాలండి. ఇంకా మనం ఇందులో కొంచెం వాటర్ అనేది అసలు ఏమి కలపమన్నమాట. చక్కగా చిక్కటి పాలు అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి మన పాలు చక్కగా మరుగుతున్నాయి కదా. ఇవి మరిగే పాలలో ఏంటంటే మనము షుగర్ అను ఇలాచి పౌడర్ వేసి పౌడర్ చేసుకున్నాం కదండి, ఇదైతే వేసేస్తున్నాను. అయితే ఇందులో ఏంటంటే మనం షుగర్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే షుగర్ కాకుండా కొంచెం కండెన్సర్డ్ మిల్క్తో చేయబోతున్నాను అనమాట. అందుకంటే అందులో కూడా మనకి షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అండి, నేను అందుకే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ మాత్రమే వేసాను. మీరేంటంటే అచ్చంగా పంచదారతో చేసుకుంటే కనుక కొంచెం మీ టేస్ట్కి మీ రుచికి సరిపడినంత అంత పంచదార అయితే మీరు వేసుకోండి. సపోజ్ ఇప్పుడు 1/2 లీటర్ పాలు కనుకోండి, దగ్గరగా ఒక 75 to 100 గ్రామ్స్ పడుతుంది అనమాట. అట్లా
బాగా తీయగా, కొంచెం తక్కువ అంటే తక్కువ అనమాట. చూసారా, పాలైతే బాగా మరగాలండి. పాలైతే బాగా మరగాలన్నమాట. మామూలుగా అయితే మనం చేసుకునే సేమియా కండి, మనం ముందుగా సేమియాని పాలల్లో మరిగిస్తాం కదా, దీనికైతే ఏం లేదండి, పాలు బాగా మరిగిన తర్వాత సేమియాని యాడ్ చేయాలన్నమాట అంతే. సో కుక్ అవ్వటానికి ఎక్కువ టైం పట్టదనమాట. జస్ట్ పాలన్నీ బాగా మరిగిన తర్వాత మనం షుగర్ ఇవన్నీ వేసాక అప్పుడు అనమాట మరుగుతున్న పాలల్లో లాస్ట్లో వేసుకోవాలి. వేసుకొని జస్ట్ ఇంకా ఒక దగ్గర దగ్గర 5 మినిట్స్ కలుపుకుంటూ ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటం. ఇదిగోండి చక్కగా పాలు అనేవి మరుగుతున్నాయి అనమాట. కూడా వచ్చేస్తుంది, చూసారు కదా, బాగా మరుగుతున్నాయండి. ఇప్పుడు మనం ఇదిగోండి బయట దొరుకుతుంది కదా, నేను ఎప్పుడు వాడుతూనే ఉంటాను, కండెన్స్డ్ మిల్క్ అనమాట. ఇందులో మనకి షుగర్ కూడా ఉంటుందండి. సో అందుకోసం అని చెప్పేసి ఇది మీరు వేసుకుంటే వేసుకుంటే కనుక కొంచెం షుగర్ అనేది తక్కువ వేసుకోండి. ఇది కాకుండా ఓన్లీ షుగర్ అయితే కనుక మొత్తం షుగర్ వేసేసుకోండి. ఓన్లీ దీంతో చేసినా కానీ చాలా బాగుంటుందండి. అట్లా కూడా మొత్తం వేసుకోవచ్చు, మనకు దొరుకుతాయి అనమాట ఈ టిన్. ఇలా బయట కాస్ట్ వచ్చేసి 64 రూపీస్ అట్లా ఉంటుందండి. చక్కగా మనం ఇదంతా కూడా వేసుకొని అసలు షుగర్ అనేది మనం యూజ్ చేయకుండా కూడా చేసుకోవచ్చు అనమాట. చూసారా, టేస్ట్ బాగుంటుంది. ఏం మనం ఎందులో వేసుకున్నా కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుందండి. దట్టు ఈ షీర్ కుర్మాకైతే ఇంకా బాగుంటుంది అనమాట కంపల్సరిగా. చూడండి చూడండి చక్కగా మరుగుతున్నాయి అనమాట, పైకి వచ్చేస్తున్నాయి. మామూలు సేమియాకి దీనికి తేడా అయిందని మీరు అనుకోవచ్చండి. దాని టేస్ట్ దానికి ఉంటుంది, దీని టేస్ట్ దీనికి ఉంటుంది అనమాట. ఇవేంటంటే సన్నగా ఉంటాయి కాబట్టి చక్కగా ఇందులో బాగా తినేటప్పుడు కొంచెం ఆ పేనీలు అలాంటి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. మామూలు సేమియా వేసామనుకో అవి కొంచెం కుక్ అయ్యేసరికి ఇంకొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. అది వేరే టేస్ట్ ఉంటుంది అనమాట. అందుకని మ్యాక్సిమం ఇట్లా ఎప్పుడన్నా కీర్ చేసుకునేటప్పుడు ఇలాంటివి దొరికితే అప్పుడప్పుడు కూడా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది అనమాట. మనకి దొరకనప్పుడు అంటే ఏం చేయలేమండి. ఇప్పుడు చక్కగా అన్నీ మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి మనం కూడా అన్నీ తెచ్చేసుకొని చక్కగా అన్నీ మంచి మంచి టేస్ట్లన్నీ కూడా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. కునాఫా చాక్లెట్ వాటికి కూడా ఇదే యూజ్ చేస్తారండి. డిజర్ట్, కునాఫా డిజర్ట్ వీటికి కూడా ఏంటంటే సన్న సేమియా అనేది వాడుతుంటారు అనమాట. చక్కగా అది సన్నగా ఉంటుంది కాబట్టి త్వరగా మెల్ట్ అయిపోయి కొంచెం టేస్ట్ అదే అనేది కూడా బాగుంటుంది, కమ్మదనం మిల్క్కి షుగర్కి అట్లా అనమాట. చూసారు కదండి చక్కగా మరిగిపోతున్నాయి. ఇప్పుడు మనము ముందుగా పక్కన పెట్టుకున్న ఈ సన్న సేమియా అనేది మనం యాడ్ చేసేసుకోవాలన్నమాట. స్టవ్ ఇప్పుడు మీడియంలో పెట్టేద్దామండి, పాలు కదా పొంగిపోతాయి అనమాట, దానికోసం అని చెప్పేసి. ఇదిగోండి ఇప్పుడు నేను ఈ సేమియాని అయితే యాడ్ చేస్తున్నాను. సన్న సేమియా ఇట్లా చక్కగా వేసేసుకుంటున్నామండి. వేసుకున్నాక పెద్ద టైం కూడా పట్టదు ఇది కుక్ అవ్వటానికి. చెప్పా కదా నేను ఆల్రెడీ. జస్ట్ వేసాక కలిపేసి 5 మినిట్స్ అలా కలిపేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకోవటం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వేడిగా తినాలనుకున్న వాళ్ళు వేడిగా తినొచ్చు, చక్కగా మనకి చల్లగా చల్లారాక తినొచ్చు. మీరు ఎప్పుడు తిన్నా ఇదైతే టేస్ట్ అయితే ఏం మారదండి. చూసారు కదా, వేసేసాను. మరి ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసుకోవాలి కదా. చూడండి చక్కగా మళ్ళీ స్టవ్ కొంచెం ఫ్లేమ్ పెంచేసుకోండి. చక్కగా ఇవన్నీ మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకుంటూ వేస్ట్ చేసుకోండి అనమాట. చూసారండి, ఇది కొంచెం ఉడికినట్టు ఇట్లా మనకు తెలిసిపోతుంది అనమాట. సేమియా యొక్క స్ట్రక్చర్ అనేది మారిపోతుంది. ఇదిగో చూసారు కదా, కొంచెం అంతే అండి. ఇప్పుడు ఇంకా స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని చక్కగా మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వేసాక మనం మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూడండి మంచిగా కనపడుతుంది కదండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అంతే అండి, మన షీర్ కుర్మా రెడీ అయిపోయింది అనమాట. ఇవి కొన్ని పక్కన పెట్టండి, మనము కొంచెం సర్వ్ చేసుకునేటప్పుడు పైన వేసుకున్నామంటే కొంచెం మనకి చాలా బాగుంటుంది అనమాట. చూడటానికి బాగుంటుంది, అలాగే చక్కగా ఇలా తినేసేయచ్చు అని. ఇదండి రెడీ అయిపోయింది మన షీర్ కుర్మా. కీర్ కుర్మా అండి ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.